అమెరికా సిగ్గుపడాల. ఎందుకంటే లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూ పెట్టుకునే పరిస్థితి వచ్చిన బుర్ర పని చేయనటువంటి సమాజం. షాపులు లూటీ చేసి, బంగారపు కొట్లు లూటీ చేసి, సెల్ ఫోన్ షాపులు లూటీ చేసి, ప్రజల వాహనాలు తగలబెడుతున్నటువంటి అక్రమ వలసదారుల్ని కాపాడడానికి బైడెన్ వర్గం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తుండడం, సొంత దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి అసాంఘిక శక్తులకి అండగా నిలబడటం, వాళ్ళని తరిమేయడానికి చివరికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడితే అడ్డుకునేటటువంటి స్థితికి దిగజారడం అమెరికా పౌరులు ఆలోచించాలి. ఇలాంటిదా వాళ్ళు కోరుకునేటటువంటిది? వలసదారులు రావచ్చు చట్టబద్ధంగా, అక్రమంగా వచ్చినటువంటి వాడు సక్రమంగా ఉన్నా ఏమనద్దు. కానీ సక్రమంగా అని వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు, అక్రమమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, అమెరికన్ సమాజంలో అశాంతిని రేకెత్తించాలనుకునేవాళ్ళు, అమెరికన్ సమాజంలో అసాంఘిక శక్తులుగా మారిన వాళ్ళు, అక్కడే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎందుకు ఉంచుకోవాలి, ఎందుకు ఉండనియాలి? ఆలోచించుకోలేదా ఈ సమాజం?